హలో చైతన్య గారు. హలో అండి. చైతన్య గారు, నరాల వీక్‌నెస్, నర్వ్స్ వీక్‌నెస్ జనరల్‌గా ఏ వయసు వారికి రావాలి? ఇప్పుడు ఏ వయసు వారికి వస్తుంది? రీజన్స్ ఏంటి? అసలుకి మనిషి హెల్తీ ఉన్నాడనుకోండి, నరాల వీక్‌నెస్ వానికి లైఫ్‌లో రావద్దు. వాడు హెల్తీ లేదు కాబట్టి నరాల వీక్‌నెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఏమైతుంది మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు చలికాలం కదా, ఏమవుతుంది? జర చల్లగా అవ్వంగానే మనం ఇట్లా చేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. ఎందుకు? చలి కనిపిస్తుంది మనకు, మన మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. మన మజిల్స్ ఎందుకు కాంట్రాక్ట్ అవుతున్నాయి? నరాలు ఉంటాయి కదా, ఆ సిగ్నల్ పంపిస్తున్నాయి బాడీకి. బయట చాలా చల్లగా ఉంది, మళ్ళీ బాడీ టెంపరేచర్ డిస్టర్బ్ అవ్వద్దు, బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి. అందుకే మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. అంటే మన బాడీకి మన నరాలు సిగ్నల్ ఇస్తున్నాయి. ఇప్పుడు అట్లనే ఏమవుతుంది? ఒక దెబ్బ తాకింది అనుకోండి, దెబ్బ తాకితే నరాలు ఉంటాయి కదా, ఏదైతే పెయిన్కి సంబంధించిన నరాలు ఉంటాయి కదా, అవి యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయ్యి, అరే నీకు ఇక్కడ నొప్పి అవుతుంది, జర ఎక్కువ మూమెంట్ చేయకు, మోకాలకు తాకింది. అయితే ఇప్పుడు ఈ మోకాల్లో దెబ్బ ఉంది కదా, ఆ దెబ్బ వల్ల ఇంకా డ్యామేజ్ అవ్వకుండా మన నరాలు కంట్రోల్ చేస్తాయి అన్నమాట. మనం జర్రా మూమెంట్ చేయంగానే నొప్పి అవ్వడం అట్లా. కానీ ఇప్పుడు దీంతో మనకి ఏం అర్థమవుతుంది? మన నరాలు ఏమేమి పని చేస్తున్నాయి బాడీలో, మన మూమెంట్లు అన్నీ చూసుకుంటున్నాయి. మనకు టేస్ట్ కానీ స్మెల్ కానీ ఇవన్నీ దానివల్లనే తెలుస్తుంది. ఇమోషన్స్ కాదు, టేస్ట్, సెన్సరీ, సెన్సేషన్స్. మోటార్ అంటే మూమెంట్లు. నేను నడిచి వెళ్ళడం, నేను మాట్లాడడం, నేను చేతులు ఇట్లా షేక్ చేయడం, జెస్చర్ చేయడం, బండి నడపడం, ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? మన నరాలు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా అవుతున్నాయి. ఇప్పుడు బండిలో పోతున్నాం, ఇప్పుడు యాక్సిలరేటర్ తిప్పుతాం, యాక్సిలరేటర్కి వైర్ ఉంటుంది కదా, ఆ వైరింగ్ కరెక్ట్ ఉంటేనే కదా బండి ఇంకా యాక్సిలరేషన్ పెరిగేది. ఆ వైర్ కట్ అయిపోయిందంటే ఏమవుతుంది? మనం యాక్సిలరేటర్ తిప్పినా ముందుగట్టు పోదు. అట్లనే ఏమవుతుంది? నరాలకు ఇప్పుడు యాక్సిలరేటర్ది వైర్ అనుకోండి, ఇప్పుడు ముందు పోవాలనుకుంటాడు మనిషి. ఇప్పుడు పార్కిన్సన్స్ ఉంది పేషెంట్కి, ఇన్వాలంటరీ మూమెంట్లు అవుతాయి. కొందరికి పారాలిసిస్ అవుతుంది. ఏమవుతుంది? వాడు చేయి ఊపాలనుకుంటాడు, ఊపలేకపోతాడు. ఎందుకు? మన నరాలు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి. సో ఇట్లా నరాలు ఎన్నోసార్లు ఎన్నో కారణాల వల్ల డ్యామేజ్ అవుతాయి. నరాలకు సంబంధించి వేరే 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 రోగాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు పేషెంట్లు వస్తారు మన దగ్గరికి. ఒక పేషెంటే వచ్చిండ్రు, 450 షుగర్ లెవెల్ పోస్ట్ లంచ్ ఉండే, ఫాస్టింగ్ కూడా 300 చిల్లర ఉండే. మళ్ళీ దానిపైన ఏమైంది? HbA1c 13 ఉండే. ఎంత ఉండాలి జనరల్గా? 5.5 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, మాక్సిమం 6 ఉండాలి. 6 అంటే కూడా ఇప్పుడు కొత్త డాక్టర్లు ప్రీ డయాబెటిక్ అంటారు. సో 5.5 కన్నా అంతన్నా ఉండాలి, తక్కువన్నా ఉండాలి దాన్ని. అయితే ఈ పేషెంట్కి ఇప్పుడు ఏమవుతుంది? కూర్చుంటాడు కదా, ఇట్లా చుమ్ 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 ఫీలింగ్ వస్తుంది కాళ్ళలో, పాదాల్లో పొడుస్తున్నట్టుగా, చుమ్ చుమ్, ఏదో ఇట్లా చీమలు నడుస్తున్నాయి నా కాళ్ళ మీద అన్నట్టు అవుతుంది ఆయనకు. మళ్ళీ ఈ తొడ భాగం, ఈ కాళ్ళ భాగం, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ లాగుతున్నాయి. అంటే మీరు ఎట్లా ఉంది చూడండి, ఇక్కడ నుంచి కింద వరకు లాగుతున్నాయి కాళ్ళు, కానీ పాదాల్లో ఇట్లా తిమ్మిర్లో లాగా వస్తుంది. ఎందుకంటే ఈ పేషెంట్కి డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లం ఉండే. అంటే మన నరాలు ఉంటాయి కదా, షుగర్ వ్యాధి చాలా ఎక్కువ ఉండడం వల్ల అవి డ్యామేజ్ అవుతున్నాయి పేషెంట్ బాడీలో. అంటే ఏంది? నరాల బలహీనత ఏదైతే వస్తుంది, ఓన్లీ నరాల్లో ప్రాబ్లం వల్ల కాదు, బాడీలో ఏమైనా వేరే ప్రాబ్లం అవుతుంటే కూడా వస్తుంది. అదొకటి. మళ్ళీ ఇప్పుడు పారాలిసిస్ పేషెంట్లు ఉంటారు, వీళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు బ్రెయిన్ ఉంటుంది కదా, బ్రెయిన్లో ఒక్కొక్కసారి బ్లడ్ పోవడం రావడం ఆగిపోతుంది. ఎందుకు? ఎక్కడో క్లాట్ అయింది. ఇప్పుడు ఒక రక్తనాళ ఉంది, రక్తనాళ ఉంది, దాంట్లో ఒక క్లాట్ బ్లాక్ చేసింది, ఒక ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకోండి బ్రెయిన్లో. ఏమవుతుంది? ఒక సైడ్ ఒక్కొక్కసారి పనిచేయదు, దాన్ని హెమిప్లేజియా అంటారు. ఒక్కొక్కసారి స్పీచ్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి నడక సరిగా రాదు. సో ఇట్లా వేరే వేరే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అవుతాయి నరాలు ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఇవి ఎప్పుడవుతున్నాయి? షుగర్ వ్యాధి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నప్పుడు వస్తుంది. సో ఈ 45-50 ఏళ్ళకి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. కొందరికి ఏమవుతుంది? ఇప్పుడు మెడ నరం ఉంటుంది కదా,
అది ఫుల్ డే కంప్యూటర్ మీద పనిచేస్తారు చాలామంది. వాళ్ళకి ఏమైపోతుంది, అక్కడ కంప్రెషన్లు స్టార్ట్ అవుతాయి, చక్కర్లు రావడం. ఎట్లా అనిపిస్తుంది తెలుసా, కొందరికి ఇట్లా రూమ్ తిరిగినట్టే అవుతుంది. ఇప్పుడు కూర్చుంటారు, చక్కర వస్తుంది, ఏమవుతుందంటే రూమ్ తిరుగుతుంది. కొందరికి ఏమైతుంది, తల తిరిగినట్టు అనిపిస్తుంది. కొందరికి ఇట్లా కింద పైన అయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కొందరికి ఎట్లుంటుంది, ఇట్లా పడుకుంటే ఒక్క సైడ్ తిప్పి పడుకుంటే మంచిగా అనిపిస్తుంది, ఇంకో సైడ్ తిరిగి పడుకుంటే చక్కర్లు వస్తాయి. సో మెడ నరాల్లో యంగ్స్టర్స్లో ఈ ప్రాబ్లంలు వస్తున్నాయి. మళ్ళీ నడుము ప్రాబ్లం. ఈ యూబర్ కూడా నడిపేటోళ్ళు ఫుల్ డే నడుపుతారు బండి, క్లచ్ బ్రేక్ ఒత్తుతూనే ఉంటారు, ఎందుకంటే సిటీలో అంత ట్రాఫిక్ ఉంది. సో దానివల్ల నడుములో ఏదైతే నరాలు ఉంటాయి కదా, దాంట్లో ప్రాబ్లం అయ్యి సియాటిక్ అలాంటి ప్రాబ్లమ్స్ అవి వస్తాయి. సో వేరే వేరే ఏజెస్లో నరాలకు సంబంధించిన వేరే ప్రాబ్లంలు వస్తున్నాయి. మళ్ళీ అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుంది, చాలామందికి నిద్ర లేని సమస్య స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల కూడా నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అయితే వేరే వేరే ఏజెస్లో వేరే రూపంలో నరాల ప్రాబ్లం కనిపిస్తుంది. బట్ వన్స్ నరాలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతే రివర్స్ చేయలేము అని అంటున్నారు, హోమియోపతిలో చేయొచ్చా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 99 ఏండ్ల మనిషికి నరాల ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు ఆ టైంలో మనం గ్యారంటీ ఎవరికి ఇవ్వము, మొత్తం తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డీజనరేటివ్ చేంజెస్ అవుతున్నాయి బాడీలో. అంటే 65 ఒకసారి మనిషి దాటినంటే మొత్తం బోనసే. ఇంకా వాళ్ళకు మనం ఏం చెప్తాం, జీరియాటిక్ కేర్ అంటే ప్యాలియేటివ్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు 99కి మొత్తం 55 ఉన్న ఏజ్లో ఎట్లా ఉండే నా నరాలు అట్లా ఉండాలి అంటే అది కుదరదు, నేచర్ అగెయిన్స్ట్ అది. సో మనం అక్కడ ఎంతవరకు అవుతుందో అంత చేస్తాం. కానీ 50 ఏండ్లు 40 ఏండ్లు ఉంటే నరాల బలహీనత ప్రాబ్లం పూర్తిగా హోమియోపతి తోటి మంచిగా అవుతాయి. మళ్ళీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది కాదు, ఇది అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఒక పేషెంట్ ఎట్లా ఉండే పరిస్థితి, మొత్తం నరాల బలహీనత ఉంది పేషెంట్కి, కాళ్ళు చేతులు మొత్తం రోజులు ఆగుతున్నాయి, నిల్చోడానికి వస్తలేదు, నిల్చుంటే ఎవరో ఇట్లా పెద్ద సూది తీసుకొని నడుములో గుచ్చినట్టు ఉంటుంది. అయితే ఆ పేషెంట్కి మనం మన దగ్గర వచ్చినప్పుడు కూడా హ్యాండిక్యాప్ పేషెంట్ లాగా వచ్చిండ్రు అనమాట, 2-3 తీసుకొని వచ్చిండ్రు. ఆ పేషెంట్ 3 నెలల్లో అన్ని నొప్పులు, తిమ్మిర్లు, పొడిచినట్టు అన్ని ఫీలింగ్లు పోయి నార్మల్గా నడవడం, ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేసింది. కొంతమంది పెద్దవాళ్ళు డే అంతా బాగానే ఉంటాను సార్, పడుకునేటప్పుడు మాత్రమే నాకు ఈ నరాలు లాగడం పీకడం అట్లా అంటూ ఉంటారు కదా, అట్లా ఎందుకు అవుతుంది? అప్పుడే కదా రిలాక్స్, పడుకున్నప్పుడే మన బాడీ రిలాక్స్ అవ్వాలి కదా. అయితే ఏమవుతుందంటే మనిషిది విల్ పవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి నోటీస్ చేయండి, ఇప్పుడు ఈ క్లైంబర్లు ఉంటారు కదా, ఈ మౌంటైన్ క్లైంబింగ్ ఇవన్నీ చేస్తారు కదా, ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారు, వేరే మౌంటైన్లు ఎక్కుతారు, ఒక్కొక్కసారి పడి వాళ్ళ కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అవుతాయి. మరి ఆ కాళ్ళు ఫ్రాక్చర్ పెట్టుకొని వాడు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వస్తాడు. ఎట్లా వస్తాడు? విల్ పవర్ అండ్ బాడీ ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎట్లా? పెయిన్ రెస్పాన్స్ ఏదైతే స్టార్ట్ అవ్వాలి కదా, అంటే ఫ్రాక్చర్ అయితే ఎంత నొప్పి అవ్వాలి అంత నొప్పి కాకుండా చేస్తుంది ఎన్వైరన్మెంట్ని చూసి. ఇప్పుడు నేను కిందికి పోకపోతే ఇక్కడే చచ్చిపోతా, అది తెలుసు కదా బాడీకి. అయితే అట్లా బయటికి రానివ్వద్దు నొప్పి. అట్లనే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫుల్ డే పని చేయాలి, పని చేయకపోతే ఇల్లు నడవదు. ఎందుకు నడవదు? మనం ఉద్యోగం చేయకపోతే మన ఇల్లు నడుస్తుందా? సో అవుట్ ఆఫ్ కంపల్షన్ ఆ మనిషి పుష్ చేసుకుంటాడు సెల్ఫ్ని, అండ్ బాడీ కూడా సహకరిస్తుంది మార్నింగ్ టైంలో, ఆ పెయిన్ బయటికి రాకుండా చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మనిషి పడుకుంటాడో అప్పుడు బాడీ ఇంకా నేను కూడా అలసిపోయినా ఇంకా దాచలేను అనేసి అవుట్ బర్స్ చేస్తుంది. సో మరి ఏదైనా హోమ్ రెమెడీ ఫర్ నర్వ్ వీక్నెస్? మంచి హోమ్ రెమెడీ చెప్తాను, అందరు రాసి పెట్టుకోండి. స్టిక్ నోట్లు ఉంటాయి కదా, ఇట్లా తీస్తే జర గమ్ ఉంటుంది, ఇట్లా అతికిచ్చేసి పెట్టుకోవచ్చు, దాని మీద రాసి పెట్టుకోండి మీ ఫ్రిడ్జ్ మీద. ఎందుకు? ఇప్పుడు చూడండి, దీంట్లో 3 ఉంటాయి. ఒకటి జింజర్, అల్లం, మళ్ళీ నిమ్మకాయ, మళ్ళీ ఇంకోటి ఉల్లిగడ్డ. ఓకే, ఒక ఉల్లిగడ్డ తీసుకోవాలి, దాంట్లో మొత్తం ఒక నిమ్మకాయ పిండేసేయాలి, ఒక చిన్న పీస్ జింజర్ తీసుకోవాలి, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, దీంట్లో కొద్దిగా బ్లాక్ పెప్పర్ యాడ్ చేయాలి. గ్రైండ్ చేసుకుంటే ఇది ఏమైపోతుంది? ఒక చట్నీ లాగా తయారైపోతుంది. ఇది డైలీ మీరు ఒక జొన్న రొట్టెతో తినండి. ఈ జొన్న రొట్టెతో తినడం వల్ల ఏమవుతుంది నేను చెప్తా. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ బెనిఫిట్ మన నరాలకు ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది నేను చెప్తా. జొన్న రొట్టె ఏమో మనకు పెరిఫరల్ న్యూరోపతి లేదంటే డయాబెటిక్ న్యూరోపతి ఉంటే హెల్ప్ చేస్తుంది.
ఉల్లిగడ్డలో ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయంటే ఉల్లిగడ్డలో సల్ఫర్ ఉంటుంది, నర్వ్ రిపేర్ కోసం పనిచేస్తుంది. మళ్ళీ ఉల్లిగడ్డలో పెయిన్ రిలీఫ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, సో పెయిన్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ నిమ్మకాయ ఉంటుంది కదా, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఏదైతే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ అయింది కదా, అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ జింజర్ ఉంటుంది కదా, ఇది నరాలకి ఇంకా ఎక్కువ బలం ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఏమవుతుందంటే ఓవరాల్ నరాల వీక్నెస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ రీజన్ ప్రాబ్లమ్స్, వర్టిగో, చక్కర్ రావడం, మళ్ళీ హెమిప్లేజియా అంటే ఒక సైడ్ పని చేయకపోవడం, వీళ్ళందరికీ ఇది పనిచేస్తుంది. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ ఒకసారి చేయండి, ఒక పూట, ఎప్పుడైనా మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ, మార్నింగ్ కానీ ఒక మీల్ ఇదే తినండి, చాలా బెనిఫిట్లు ఉంటాయి. అండ్ కమెంట్ చేయండి, 15 డేస్లో కూడా చాలామందికి చేంజెస్ ఉంటాయి. కొంచెం తక్కువ ఉందనుకోండి ప్రాబ్లం. అండ్ హోమియోపతి మెడిసిన్స్ మనం వాడితే ఎటువంటి నరాల ప్రాబ్లం ఉన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో హోమియోపతి మెడిసిన్తో ఎలాంటి నరాల ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ చైతన్య గారు చెప్పిన సింపుల్ హోమ్ రెమెడీ ట్రై చేస్తే కూడా 15 డేస్లోనే లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అంటున్నారు. ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ.